హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో సనీ లాగ్స్. ఈ రోజు ఒక మళ్ళీ మంచి వీడియోతో వచ్చాను. అది కూడా మన పోరాల వీడియోతోనే వచ్చాను. మళ్ళీ ఏంటంటే మొన్న మనం ఏవైతే అనౌన్స్మెంట్ ఇచ్చామో అనౌన్స్మెంట్ ప్రకారంగా ఇంకో పవర్ తీసుకుని వచ్చాం కొత్తగా. అంటే మా ఫ్రెండ్ కాడకి కాదు, మనం కొత్తగా షెడ్ పెట్టాం కదా, ఆ షెడ్ కాడికి అయితే తీసుకెళ్తున్నాం పవరాల్ని. మా ఫ్రెండ్ వాళ్ళ కాడికి అయితే వచ్చాను అనమాట. కొన్ని పవరాలు కొనుక్కోవచ్చా, ఎంత ప్రైస్ పడుతుంది, ఒకసారి టెస్టింగ్ అయితే వచ్చాము. ఈ పవరాలు కూడా ఇచ్చింది నాకు బాగా తెలిసిన అన్న, మన సబ్స్క్రైబర్ అన్న కూడా. ఆ అన్న అయితే ఇచ్చాడు. ఇంకా దీని గురించి ప్రైస్ అయితే చెప్పలేదు. ఇక్కడికైతే వచ్చాం పవరాలు చూద్దాం అని చెప్పి. ఒకసారి చూపిస్తాను మొత్తం. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ దగ్గర ఇవన్నీ చూపిస్తా ఒకసారి. వాడు ఏం చెప్తాడో చూద్దాం. వాడు మాట్లాడినా, ఎందుకంటే వాడు ఎక్స్పీరియన్స్ కదా, చెప్తాడు దాని గురించి ఏందని. చాలా ఉంటాయి ఎక్స్పీరియన్స్ పర్సన్ వాడు, దాని గురించి చెప్తాడు. వీటిలో ఉన్నాయి, వీటిలో ఉన్నాయి పవరాలన్నీ. రా ఇప్పుడు కుట్టుకున్నాయి చూడు. చూడండి ఫ్రెండ్స్, ఎలా కాదుతున్నాయి ఇన్ని మూడు కదలుతా ఉన్నాయి. మేము వీడియో తీసేటప్పుడు మూడుగా అయిపోతుంది కొట్టుకోవడం, కదులుతా ఉన్నాయి. ఏయ్ ఏమే, ఏం అరుస్తున్నారు? ఏయ్ తీసేనా పడలేదులే. ఈ పక్క ఇప్పుడే జీపీ గుడ్డోళ్ళకి ఇస్తున్నావు కదా, మళ్ళీ ఆపేసావట. తీస్తాను. అదే ఇప్పుడే కారాలు మన సబ్స్క్రైబ్ ఇప్పుడే జీపకూడదు. లాస్ట్ లో స్కిప్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు, స్కిప్ చేయబాకండి. అంటే కొన్ని మాటలు మాట్లాడి చూపిస్తా అని. సరేలే, ముందే చూపించేస్తా. రారా, మా ఫ్రెండ్ అయితే వచ్చేసాడు. ఈ పవరాలు చూసి నువ్వు ప్రైజ్ ఎంత చెప్తావు, అసలు మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా ఇది చెప్పామంటే. ఈ రెండో వచ్చేసి హోంవర్లు, ఇది వచ్చేసి సాదా. ఆయన చెప్పాడు. దీన్ని బట్టి కాస్ట్ ఎంత పడుతుంది. నాకైతే భలే నచ్చారు ఈ పవరాల. అంటే దీనిలో ఇది అనుకుంటా మేలు, ఈ మేలు కూడా భలే నచ్చింది నాకు. బాగుంది. పుచ్చుకున్నారయ్యా, చెప్పు. ఏం చెప్పేది? ఇది కూడా చెప్పురా. ఈ ప్రైస్ ఎంత పడతాయి, నువ్వైతే ఎంత అమ్ముతావు, ఈ తీసుకోవడం వల్ల బ్రీడింగ్ ఒకసారి టెస్ట్ చేయి, చూడు. టెస్ట్ ఒక వారం తీసుకొని అవి ఎలా టెస్ట్ చేస్తారు చూపి నాకు ఒకసారి. ఈ నువ్వు చేస్తున్నావు కదా ఇప్పుడు, దాన్ని చూపి నాకు ఒకసారి ఎలా చేస్తారు. చూసుకోవచ్చు. నాకు చూపి వాళ్ళు కదా, వాళ్ళు అందరూ తెలిసే ఉంటదా. ఐస్లో ఏముంటది? మెడ పట్టుకోబోకరా, చచ్చిపోద్ది. అదేం కదండి. ఆ కంట్లో ఏముంటది? రింగ్ ప్యాటర్న్ చూసుకోండి. రింగ్ ప్యాటర్న్ అంటారు దాన్ని. చూడండి, రింగ్ రెండు హోమర్స్. గట్టి చెప్పాలా, రెండు హోమర్స్ చూసుకోవచ్చు. టేబుల్ అయితే వేస్తుంది కొత్త బోర్డ్స్ కాబట్టి. ఇప్పుడే నేను టేబుల్ అయితే వేసుకొచ్చా. ఇప్పుడు కానీ జిమ్ముని వెళ్తాయి, ఎడ తెచ్చా వాడికి వెళ్తాయి. వచ్చేసి మేలు ఫీమేల్ కూడా చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇది మేలు, ఇదే ఇది మేలు, ఇది ఫీమేల్ అనుకుంటున్నా. ఇదిరా మేలా, ఇది ఫిమేల్. లేదు లేదు, అంటే నాకు కూడా తెలియదు. ఇది పెద్దదాన్ని ఇదే మేలు. చూసుకోవచ్చు మీరు. ఇది మేలు, భలే ఉన్నది. ఇది పెద్ద, ఇది భలే నచ్చింది నాకు. ఇంతలా ఉన్నది, ఇంకా బాగునేది అంటది. అన్న పేరు అయితే ఇక్కడ పెట్టడం వల్ల దానికి ఫుడ్ అంటారు అందల. బానే ఉన్నాయి. బోర్డ్స్ వచ్చేసి ఇంకోటి వచ్చి సాదా ఉంది. సాదా అయితే ఉంది గాయస్. గ్రెజిల్ ఇదే గ్రెజిల్ అంట. సాదా ఇది గ్రెజిల్. సాదా హైలైట్ లో ఉంది ఇది కూడా. గాయస్ మూడే తీసుకున్నాము. మీకైతే ప్రైస్ ఎంత పడతాయి చెప్పండి. మాకు వచ్చేసి మీరైతే ప్రైజ్ ఎంత ఉంటదో, మీరైతే ఈ పవర్ అంత మీ సైడ్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ప్రైస్ ఎంత ఉంటుందో. మాకు వచ్చేసి 2500 పడ్డాయి 3 వచ్చేసి. మనకి ఎంత తక్కువ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మన సబ్స్క్రైబరే. అది కూడా మనకు తెలిసిన అన్న, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్న, మన వాకాడే అన్నది కూడా.
ఆ అన్న మనకు తెలిసిన కాబట్టి ఇంత తక్కువ రేట్ కి ఇచ్చాడు. అందులోనూ మన కొద్దిగా గొప్ప యూట్యూబ్ ఛానల్ పెట్టినాం కాబట్టి ఇచ్చాడు అనమాట. నువ్వు చెప్పురా, నువ్వు ఎంత తీసుకోవచ్చు? చెప్పాను ఇప్పుడు వాళ్ళు ప్రైస్ చెప్తున్నాను. 2000 ఫిక్సా? 2000 2000 హోంవర్క్ వరకు 2000. సాదా వచ్చేసి ఒక 250 పడుతుంది. 250 300. సరే ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇది మన గివ్ అనౌన్స్మెంట్ ఇచ్చాం కదా, అది ఎక్కడ వరకు వచ్చింది చెప్పు. ఇన్స్టాగ్రామ్ లో వస్తున్నాయా ఫాలోవర్స్? ఎంత మంది వచ్చారు ఇప్పుడు దాకా? మెసేజ్ ఏమైనా చేశారా? గాయస్ మెసేజ్ అయితే వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. మేమైతే వాటిలో కామెంట్ పిక్ చేసుకొని దాంట్లో గివ్ అయితే అనౌన్స్మెంట్ చేస్తాము. నాకు కామెంట్ కూడా వచ్చింది ఒకటి, అన్న గివ్ అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారని. అదేంటంటే నేను ఇప్పుడే కదా పెట్టింది గివ్కి చెప్పింది, కొద్దిగా టైం పడుతుంది ఇవ్వడానికి. అందులోనూ మనం ర్యాండమ్ గా పిక్ చేసుకుంటున్నాం. అంటే మనోళ్ళు ఎవరు కాదు, ఓన్లీ మన సబ్స్క్రైబర్ కే ఇద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది పెడుతున్నారు. మాకు తెలిసిన వాళ్ళు కాకుండా ఓన్లీ మనకు తెలియని సబ్స్క్రైబర్స్ కే ఇద్దాం అనుకుంటున్నాం ఈసారి ఈ వీడియోలో. అందుకని కొద్దిగా లేట్ అవుతుంది. ఇప్పటికి మినిమం ఎన్ని వచ్చుంటాయి మెసేజ్? 20 మెసేజ్ అయితే. ఇంకోటి ఏంటంటే నాకు మెసేజ్ చేస్తున్నారు, నాకు మెసేజ్ చేయకండి. నేను ఐడి పెట్టాను కదా మా ఫ్రెండ్ దే, ఓడి చేయండి. కావాలంటే నేను ఒక షార్ట్ వీడియో మా ఫ్రెండ్ దాంట్లో కొలాబరేషన్ చేస్తున్నా, దాంట్లో కామెంట్ అయినా చేయండి. లేదంటే దానికి డైరెక్ట్ మెసేజ్ చేసింది, ఏం కాదు వాడు అకౌంట్ కి. కానీ ఇంకోటి ఏంటంటే ఫాలో చేస్తుంది అలా వాడిది. అది ఫాలో చేయడం వల్ల ఏంటంటే మన ఈ పవర్ సంబంధించిన డైలీ లాగ్స్ దాంట్లో వస్తాయి. అర్థమైందా? ప్రతి విషయానికి మా ఫ్రెండ్ ఏ మెడిసిన్ వాడుతున్నాడు, లేదంటే బాలాకుండా వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా మెడిసిన్ అప్డేట్ వచ్చేసి అయితే ఈవినింగ్ అయితే ఛానల్ అయితే వెళ్తాను, మీరైతే చూడండి. ఈ రోజు ఈవినింగ్ అయితే వెళ్తాను అప్డేట్ చూడండి. నువ్వు ఈ రోజు ఈవినింగ్ పెడితే నేను రేపు పెడతా వీడియో. అది గివ్ అనౌన్స్మెంట్ కూడా చెప్తా, త్వరలోనే చెప్తా మొత్తం మిగతావన్నీ విషయాలన్నీ. కొద్దిగా టైం పడుతుంది. ఎప్పుడు లాభం చెప్తావా? దీనిలోనే చెప్పేద్దాం, ఈ వీడియోలోనే డేట్ అనౌన్స్ చేద్దాం. వద్దా? సరే నువ్వు ఒక డేట్ అనుకో. నెక్స్ట్ వీడియో మనం ఏదైనా షార్ట్ లో చెప్తాలే గైస్, ఈ వీడియోలో వద్దులే, మనం వేరే పర్పస్ మీద వచ్చాం కాబట్టి ఒక షార్ట్ లో చెప్తా మిగతావన్నీ. గివ్ అనౌన్స్మెంట్ మాత్రం అనుకున్నావా? అదే నెక్స్ట్ వీక్ ఈ వీక్ లో పెడదాం. నెక్స్ట్ వీక్ లోనే పెడదాం. నెక్స్ట్ వీక్ లోనే డేట్ చెప్తా. నెక్స్ట్ వీక్ లో ఏందని? నెక్స్ట్ వీక్ కాదు, నెక్స్ట్ మంత్. ఇప్పుడైతే ఈ పవర్ అయితే బాగా నచ్చి నేను పట్టినా దీన్ని పేడ పొడొస్తాయని భయం వేస్తున్నాక. అంటే నేను కూడా పట్టుకోలేతుంది, ఆ నుంచి వచ్చినప్పుడు టైం ఒకసారి కూడా పట్టుకోలేతుంది. ఇంకో రింగులు కూడా ఉన్నాయి. ఈ రేసింగ్ రింగులు ఇక ఇది ఓడి రింగ్, పర్సనల్ రింగ్, ఇది ఓడేసుకున్న రింగ్. పట్టుకున్న రింగ్, ఇది క్లబ్ రింగ్. అది క్లబ్ రింగ్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 2023 అని ఉంది, కనబడుతుంది ఇటు. ఇది వచ్చేసి క్లబ్ రింగ్, అదో నెంబర్ ఉన్నది, 2023 అని ఉంది. ఇది అనమాట. గోర్లు తగ్గించేస్తారు ఇదనమాట. పట్టుకొని ఎన్ని రోజులు ఏంటది? 7 months. ఇది మేము రేస్ స్టార్ట్ చేసినప్పుడు పట్టిన బోర్డు గాయస్ ఇది. అదే అన్న తెచ్చుకున్నాడు వేరే దగ్గర నుంచి. అన్న దగ్గర ఒక 7 months 8 months నుంచి అయితే బోర్డ్స్ అయితే ఉన్నాయి. మూడు అయితే మనకి తెలీదు. ఈ 2 సబ్జా అయితే ఉన్నాయి. సబ్జా ఈ 2 సబ్జా నీళ్ళు 2 అయితే ఉన్నాయి అయితే అన్న దగ్గర. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళకి మా ఫ్రెండ్ పారెలు అమ్ముతాడు. అంటే దూరం ఉండేవాళ్ళు కాదు, ఈ వాకాడు, కోట, విద్యానగర్ ఈ సరౌండింగ్ లో మీరు వచ్చి తీసుకునే పని అయితే తీసుకోవచ్చు. మా ఫ్రెండ్ ఇస్తాడు, అది కూడా తక్కువ బడ్జెట్ కి ఇస్తాడు. మన సబ్స్క్రైబర్ మన ఫాలోవర్స్ మాత్రమే తక్కువ బడ్జెట్ కి ఇస్తారు. ఇక్కడికి వచ్చి ఆ మెసేజ్ అన్న చేయండి, మా ఫ్రెండ్ నెంబర్ అయినా ఇస్తాను నేను. లేదంటే మీకు కాల్ చేశారంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో కాల్ చేశారు, నేను అడ్రస్ చెప్తాను, మీకు వచ్చి చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు. అప్పుడు నేను కూడా వస్తా, నేను కూడా వచ్చి మీకు కలిసి హాయ్ చెప్పి హలో చెప్పి హాయ్ చెప్పి వస్తా. నేను కూడా మనసారి వెంకటగిరి రోజు వచ్చినప్పుడు నేను రాలేకపోయా, ఈసారి పక్కా వస్తా అనుకోవడం. బాగా మన సబ్స్క్రైబర్స్ మంచి తక్కువ రేట్కి ఇద్దామని ఉన్నాయి పవరాలు కూడా, నేను చూపిస్తా వాటిని కూడా తీసుకోవచ్చు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి తీసే వీడియోని. ఇప్పుడు అయితే
మనం రేట్ ఫిక్స్ అయిపోయినాక మనం ఆడకైతే తీసుకెళ్లిపోతున్నాం షెడ్ కాడికి. షెడ్ అదే షెడ్ కాడికి అయితే తీసుకెళ్లిపోతాం. అక్కడ కూడా కొన్ని పారాలు అయితే ఇంకా ఇంక్రీజ్ అయి ఉన్నాయి. వాళ్ళ మావయ్య కూడా ఇంకా కొన్ని పారాలు తీసుకుని వచ్చాడు. మనం 2 పారాలు తీసుకొచ్చాం కదా చెన్నై నుంచి. అవి కాకుండా ఇంకో 2 పారాలు అయితే తీసుకొచ్చాడు. ఒక పార అయితే చనిపోయింది. ఏదో కుక్క తినేసిందంట. అదైతే వచ్చి చనిపోయింది. ఇంకా నాకు తెలిసి మినిమం ఒక 4 3 ఉండాల. 4 ఉండేది. 4 ఉండాలా. ఇప్పుడు ఇవి తీసుకొని పోతే ఈ 3 మళ్ళీ అక్కడ జత అవుతాయి. వీటికి రెక్కలు కట్ చేయాలంటరా. కట్ చేస్తావా? ఇప్పుడు కట్ చేస్తావా? ఏం తింటా కట్ చేపిద్దాం. మీ మామని అడతావా? నేను కట్ చేసుకోవచ్చు. నువ్వే కట్ చేయాలా? నేను నువ్వంటే ఎక్స్పీరియన్స్ అంత కాదు. నువ్వంటే ఎక్స్పీరియన్స్. దాని గురించి చెప్పు. ఒక అబ్బాయి నేను పౌరాలు వీడియో పెట్టినాను కోసం 17 చెప్పాడా కామెంట్ చేసాడు ఏమన్నా నిజంగా బెదిరించినట్టు చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు స్టార్ట్ లోనే ఉంది మొత్తం వీడియో. స్టార్ట్ లో చేస్తున్నా. స్టార్ట్ లో ఉన్నది మొత్తం స్టార్ట్ లో ఉంది. కట్ చేసుకోవడం సింపుల్ గా ఉంటది. నువ్వు మాట్లాడు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు మనం అదే ఫారెల్ వీడియో పెట్టాను కదా, అదే అనౌన్స్మెంట్ ఇచ్చాను కదా, దాంట్లో కామెంట్ ఏమైనా వచ్చిందంటే ఒక మన సబ్స్క్రైబరే, అన్నా నీకు నేను పెద్ద ఫ్యాన్ ని, నువ్వు కానీ ఇంకా ఫారెల్ వీడియో పెట్టకపోతే నేనే 17 తెలీదు కరెక్ట్ గా అకౌంట్లు ఉన్నాయి, నేను అన్సబ్స్క్రైబ్ తీయేస్తాను అన్నాడు. నాకు ఆ కామెంట్ చూడంగానే నవ్వాలి ఏడవాలి అర్థం కాదు. బెదిరించాడు కదా, దానిలో బెదిరించినట్టు చెప్పాడు. బ్రో నువ్వు ఈ వీడియో చూస్తుంటే నీకోసం ఈ వీడియో నీకే అంకితం చేస్తున్నా ఈ వీడియోని. నిజంగా అది బ్రో ఫీచర్ మీట్స్ అయితే ఆగవు, డైలీ వస్తాయి అన్నమాట అప్డేట్స్. అంటే ఎక్సిబిట్ ఉన్నాయి, బ్రీడింగ్ సీజన్ ఉంది ఇప్పుడైతే, బ్రీడింగ్ చేస్తాను. డైలీ అప్డేట్స్ అయితే నేనైతే ఇన్స్టా పేజ్ అయితే మీకు అప్లోడ్ చేస్తాను. మన ఇన్స్టా పేజ్ లో వస్తాయి ఖచ్చితంగా. ఆగు. గుడ్లు పెట్టున్నాయి, గుడ్లు గానీ మెడిసిన్స్ గానీ అన్ని వీడియోస్ ఇబ్బంది లేకుండా వస్తాయి. సరేనా? మన యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ తో కూడా తీస్తా, నేను ఆపకుండా తీస్తా. ఎందుకంటే నాకు దీనిలో నుంచి వచ్చింది కాబట్టి, నాకు మంచి వ్యూస్ వచ్చాయి కాబట్టి నేను ఆపను. కాకపోతే మీరు ఏంటంటే మిగతా వీడియోలు కూడా సపోర్ట్ చేయాలి, ఓకేనా? ఈ వీడియో సపోర్ట్ చేయనట్టు అరస్తా ఉన్నాయి వీడియో, ఇవి కూడా చెప్తా ఉన్నాయి నాకు సపోర్ట్ చేయమని బాగా. సరే, ఇప్పుడు వీలుంటే నేను అక్కడ షెడ్ కాడికి వెళ్ళి కూడా తీస్తాను, దీంట్లోనే తీసి పెడతాను. అక్కడ ఎన్ని పవర్లు ఉన్నాయి మొత్తం అని ఒడ్లో కూడా చెప్తాను. మా ఫ్రెండ్ కూడా వీడియో తీలాపోతున్నాడు, చీనప్పుల్లో చేస్తున్నాం మా ఫ్రెండ్ గారికి. అమౌంటా తీసుకుందాం. ఓకే, మా వీలుంటే చెప్తా, లేదంటే ఇక్కడే చెప్పేస్తా, ఓకేనా? A few moments later. మొత్తం సెట్ అయిపోయింది అనుకున్నాము. కాకపోతే అమౌంట్ ఏమంటే 2000 అనుకున్నాం కదా, ఆ అన్న ఫోన్ చేసి 1500కి ఇచ్చేస్తాడు. కానీ 1500 కూడా మా వాళ్ళకాడ లేవంట, సెట్ కాలేదు, మనీ సెట్ కాలేదు. ఇప్పుడు అదే మ్యాటర్ అంతా జరుగుతా ఉంది. 3:19 అయితే అవుతుంది టైము, ఈ టైంకి. ఇప్పుడు వీటి గురించి అంతా మాట్లాడుకొని అంతా అయిపోయింది. ఇంకా పవర్లు అయితే దాంట్లోనే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు అన్నకు వచ్చేసి 1500 వేయాలి. ఆ అన్న ఇప్పుడే కాల్ చేసి ఎలాగోలా చేయండి తమ్ముడు అన్నాడు. ఇంకా మనం ఏదో ఒకటి చేసి సాయంకాలం లోపల మొత్తం మ్యాటర్ చెప్పాలి. ఫస్ట్ నేను మొత్తం పవర్లన్నీ తీసుకొని అంతా సెట్ అయిపోయింది అనుకున్నాను. నేను కూడా 1500 తీసుకొని వెళ్ళిపోతాం. 1500 కంటే ఆ పవర్లు వర్త్ కాదు, మీరే కామెంట్ చేయండి. అవి నాకు తెలిసి చాలా వర్త్ అనుకున్నాను నేనైతే. ఆ పవర్లు అంతా అయిపోద్ది. అక్కడికి వెళ్ళి షెడ్ కాడికి వచ్చేసి మనం ఫామ్ లో మొత్తం వదిలేద్దాము, ఇంకా ఫామ్ మొత్తం కూడా చూపిద్దాం ఒకసారి అని నేను అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేశా. కానీ అదైతే జరగలేదు. ఫామ్ కాడికి కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏదైనా జరిగితే ఒక షార్ట్ లో చెప్తాను, షార్ట్ లో చూపిస్తా. అంతే. ఈ వీడియో మీ అందరికి నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఈ పవర్లు అయితే ఇక్కడే ఉంటాయి, టెన్షన్ పడవల్ల వాటి గురించి కూడా అప్డేట్ వస్తుంటది.